అప్డేట్ చేసే ముందు బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ కలను సాకారం చేసిన కేసీఆర్ ఆమరణ దీక్షకు 15 ఏళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహణకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు. 25 ఏళ్ల ఉద్యమ సహచరుడు శ్రీనివాస్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు. మాదిరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రజల సమస్యలను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కార్, రేవంత్ పై ఈగ వాలకుండా బీజేపీ కాపాడుతోందన్న కేటీఆర్. మూసి పరివారంపై రేవంత్ ప్రజలను కేంద్రాన్ని మాయ చేస్తున్నాడు, పార్లమెంట్ను తప్పుదోవ పట్టిస్తున్నాడని హరీష్ రావు ఫైర్. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్లో చలనం, గురుకులాల్లో ఆహార నాణ్యత పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కమిటీలు. మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక మరింత ఆలస్యం, మరాఠాల వ్యతిరేకతపై బీజేపీలో గుబులు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ టీలో అత్యల్పంగా 8.7 డిగ్రీల నమోదు. ప్రో కబడ్డీ లీగ్లో అదరగొడుతున్న తెలుగు టైటాన్స్ 41-35 పాయింట్లతో యు ముంబైపై అద్భుత విజయం. ఇక అప్డేట్ చూస్తే, తెలంగాణ వచ్చుడో లేదా సచ్చుడో అన్న నినాదంతో నాటి ఉద్యమ నేత గులాబీ దళపతి కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దీక్షా దివస్ను నిర్వహిస్తుంది. తెలంగాణ భవన్లో ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నేతలతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ త్యాగనిరతి, పోరాట పటిమను చాటేలా భారీ ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ కలను సాకారం చేసిన మహానేయుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, గులాబీ అధినేత కేసీఆర్. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ భవన్లో దీక్షా దివస్ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరిశీలించారు. పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఇందులో శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దీక్షా దివస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆనంద్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ నేత గులాబీ దళపతి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నవంబర్ 29, 2009ని బీఆర్ఎస్ దీక్షా దివస్ గా పాటిస్తోంది. ఉద్యమ రూపం భావజాల వ్యాప్తి దశ నుంచి పోరాట పథానికి మారిన నేపథ్యాన్ని పురస్కరించుకొని గత 14 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చావును లెక్క చేయకుండా నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో దిగొచ్చిన నాటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసింది. ఈ 11 రోజులు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు ఉత్కంఠగా చూసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అజరామర ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్ర యాత్రో కేసీఆర్ శివయాత్రో అని కేసీఆర్ ప్రతినబోనిన ఉద్విగ్న భరిత క్షణాలను నెమరు వేసుకుంటూ స్వరాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రతి ఏటా దీక్షా దివాస్ ను గులాబీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షతోనే
తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గులాబీ దళపతి పోరాట పటిమను, త్యాగ నిరతిని స్మరించుకుంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, బసవతారకం ఆసుపత్రి చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ, ఫోటో ఎగ్జిబిషన్, డాక్యుమెంటరీ ప్రదర్శన తదితర ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని చెప్పారు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో నిమ్స్ హాస్పిటల్లో గౌరవ శాసనసభ్యులు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీక్షా దివాస్ 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు జరిగిన తర్వాత ఇది ఇట్లయితే జరగదు అని అమరణ నిరాహార దీక్షకు పూనుకొని కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం పెట్టి తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి అనే నినాదానికి కేసీఆర్ గారి అమరణ నిరాహార దీక్ష సాక్ష్యం. మరి అది రేపటికి 15 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మా నాయకులు చేపట్టడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి లోపలికి వచ్చిన తర్వాత జయశంకర్ సార్కు పూలమాల సమర్పించిన తర్వాత లోపల ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడి నుంచి స్టేజీ ప్రాంగణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 25 నిమిషాల డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీ అయిన తర్వాత మరి ముఖ్య నాయకుల ప్రసంగం తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ ను ఘనంగా జరుపుకునేందుకు గులాబీ సైన్యం సిద్ధంగా ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గులాబీ అధినేత కేసీఆర్ త్యాగ నిరతి, పోరాట పటిమను చాటి చెప్పేలా భారీ ఎత్తున ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక, ఇతర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అలగునూరులో జరగబోయే దీక్ష దివస్ కార్యక్రమ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, సుంకే రవిశంకర్, నగర మేయర్ సునీల్ రావు పరిశీలించారు. దీక్ష దివస్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు చెప్పారు. కరీంనగర్లో మాట్లాడిన లక్ష్మీకాంతారావు నాడు ఉద్యమ పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ దీక్ష పట్ల నాటి ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించిందని వివరించారు. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసిందని లక్ష్మీకాంతారావు తెలిపారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ముందున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందున్నది, తెలంగాణ ఉద్యమం ముందున్న కానీ రేపు దీక్షా దివస్ అన్న కార్యక్రమము ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇది తెలంగాణ ప్రజలు ఆ రోజు ఉవ్వెత్తున అందరూ కలిసి ఉద్యమం చేసిరు. తెలంగాణ కేసీఆర్ అరెస్ట్ చేసినప్పుడు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. అందుకే తెలంగాణ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి రేపు తెలంగాణ ప్రజలు, తెలంగాణ కవులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులు, సాహితీవేత్తలు అందరూ పాల్గొంటున్నారు. ఒకసారి నెమరు వేసుకుందాం. 15 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ నెమరు వేసుకుందాం. అందుకే ఈరోజు మేము దీక్షా దివస్ కార్యక్రమం అలుగునూరు ప్రాంతంలో చేయడం జరుగుతుంది. చాలా మంది కళాకారులు, చాలా మంది ఉద్యమకారులు మంచి ర్యాలీ రూపం వల్ల కేసీఆర్ గారు స్వాగతం పలుకుతాం. స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే జనం తెలంగాణ కావాలి అని ఎంత కోరుకుంటున్నారు అనేది అర్థమైంది. ఖమ్మం తీసుకుపోయే కారణం ఏంటంటే అక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నది, ఉద్యమకారులు అక్కడ ఎక్కువ లేరు కనుక అక్కడికి తీసుకుపోతే సేఫ్ కావచ్చని ఖమ్మం తీసుకుపోయారు. ఖమ్మం జైల్లో ఉంచడం జరిగింది. కానీ వరంగల్ కంటే 2 అంతలు ఎక్కువ అక్కడ ఖమ్మంలో నొల్లుండే మొత్తం జైలు ముందరంతా 2 రోజుల పాటు మందే ఉండిరు. అక్కడ
ఆ తర్వాత చాలా దారుణంగా ఖమ్మం జైలు నుండి పోలీసు లోపలికొచ్చి జైలు లోపలికొచ్చి అంటే ఏ విధమైన గౌరవం లేకుండా అప్పటి వరకే కేసీఆర్ గారు నిరాహార దీక్షలో ఉన్నారు, విరమించుకోలేదు. ఆయనను ఎత్తి ఒక బట్టి స్ట్రెచర్ మీద వేసిండ్రు. అదే ఈ స్ట్రెచర్ మీద వేసుడు ఏంటని మేము గడబడి చేస్తే మా ఎంబడి ఉన్న నాయన నరసింహారెడ్డి గారిని గొడవకు నూకేస్తే ఆయనకు దెబ్బ తాకింది, ఇంకో డాక్టర్ సాబ్ ఉంటే ఆయనకు దెబ్బ తాకింది. అరే ఇదంతా పోతున్నారని చెప్పి నేను అడ్డం పట్ట నన్ను తీసి ఆ జమంలో పారేసి ఎత్తుకొని పోయినరు. తర్వాత దానికి తాళం వేసినారు. మాకు తెలియదు ఎక్కడికి పుచ్చుకోబోతున్నారు, ఏంది ఈయనకి ఏం చేస్తారు, ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది, ఏమైందని మాకు తెలియదు. తర్వాత సాయంత్రం జైలర్ వచ్చి చెప్పిండు మాకు, కేసీఆర్ గారిని హాస్పిటల్కి తీసుకుపోయింది. ఆయన మంచిగా ఉండు, మా పక్కే ఉండే ఆయనకి హాస్పిటల్కి ఏమైందని తీసుకుపోయిండు అంటే నాకు తెలియదు సార్, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయిండు. కానీ ఆ తెల్లారి పరిస్థితి విషమంగా ఉండే కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసి వాళ్ళప్పుడు డిక్లేర్ చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనాటి హోమ్ మినిస్టర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రక్రియ మేము మొదలు పెడతామని చెప్పి వాళ్ళప్పుడు డిక్లేర్ చేసి కేసీఆర్ గారిని విరమింపజేయాలని చెప్పి వాళ్ళ దూతలను ఎవరిని పంపించి ఆ సందర్భంగా కేసీఆర్ గారు ఎప్పుడేదంటే వాళ్ళు ఒప్పుకున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆ ప్రక్రియ మొదలు పెడతామని ఎప్పుడేదంటే ఒప్పుకున్నారో అప్పుడు కేసీఆర్ గారు వారి దీక్షను మరి జయశంకర్ గారి ద్వారా విరమింపజేయడం జరిగింది. అంత పెద్ద ఉద్యమం, అంత పెద్ద కార్యక్రమం అది జరగడం ఇవాళ నేను వస్తుంటే అక్కడ చూసినాం. ఇన్ని రోజులు ఎప్పుడో వస్తున్నాం పోతున్నాం, కానీ వాళ్ళ దీక్షా దివస్ అంటే ఇగో ఈ జాగాలు మమ్మల్ని మేము కార్లకి వెళ్ళి కేసీఆర్ గారు దుంకి కింద కూర్చున్నాడని ఇప్పుడే నా వెంబడిన మా మిత్రులు ఎప్పుడో అందరి చెప్పడం జరిగింది. అందుకోసం ఆ దీక్ష ఫలితమే మనకు తెలంగాణ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు వదిలిపెట్టలేదు, ఆయన కూడా గట్టిగానే మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. ఉద్యమం నడిపించిండు, ఉద్యమ నాయకునిగా నడిపించి సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించి మరి తెలంగాణ తీసుకురావడం జరిగింది. నిజామాబాద్ లో 5,000 మందితో దీక్ష దివస్ ను ధూమ్ధాంగా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రేవంత్ రెడ్డి అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. రైతులపై అక్రమ కేసులు, బీఆర్ఎస్ నేతల వేధింపులే ప్రజాపాలన అని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాయంలో పాడి పంటలుంటే రేవంత్ రెడ్డి వచ్చాక అగ్ని మంటలైంది తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సీఎం 7 బ్రదర్స్ అంతులేని అవినీతి. ఎవరిని అడుగు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా వంచుకున్నారు. మా కేసీఆర్ గారి కుటుంబం ఫైటర్స్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత గారు వారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లా ఈ రాష్ట్రాన్ని కాపాడితే ఈ సీఎం బ్రదర్స్ 7 బ్రదర్స్ అంతులేని అవినీతి. ఎవర్రా అంటే నిజామాబాద్ జిల్లా కోడి చూస్తా ఉన్నాడు, రంగారెడ్డి జిల్లా ఇంకో తమ్ముడు చూసుకుంటుడు, మహబూబ్నగర్ ఇంకొక ఆయన, ఖమ్మం జిల్లా ఇంకొక ఆయన, రియల్ ఎస్టేట్ ఇంకొక ఆయన, ఫార్మా కంపెనీల అలాట్మెంట్ ఇంకొక ఆయన, కన్జర్వేషన్లు ఇంకొక ఆయన. ఇక మహేష్ కుమార్ గౌడ్ మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ప్రతి జిల్లా అంతా ప్రతి కల్లుబట్టిలో మామూలు వసూలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా రైస్ మిల్లర్స్ వాళ్ళ మామూలు ఇస్తూ ఉన్నారు, దుకాందారులు వాళ్ళ మామూలు ఇస్తూ ఉన్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా వీళ్ళు కూడా ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ అయింది కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మూసి ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల మురికి నీళ్లను కూడా వదలని పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన స్ఫూర్తితోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో దీక్ష దివస్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. తెలంగాణ విద్యా కమిషన్ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నది అపవాదు. కమిషన్లో రాజకీయ ముఖాలకు చోటు దక్కడంతో దాని స్ఫూర్తి ప్రశ్నార్థకంలో పడిందనేది విమర్శ. ఇక భారీ పటటోపంతో ఉనికిలోకి వచ్చిన నిన్నటిదాకా దాని కార్యాచరణే మొదలు కాలేదు. కాగా
ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించి అధ్యయనం చేయడానికి విద్యా కమిషన్ 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందంటూ తాజాగా ఒక షెడ్యూల్ మాత్రం విడుదలైంది. అయితే కమిషన్కు ప్రభుత్వం అప్పచెప్పిన టాస్క్కు పేరెంట్స్ అంచనాలకు పొంతన కుదరడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా కమిషన్ ఒక కోరలు పీకిన పాము మాత్రమే అని, ఉత్త బుస్సుబుస్సే తప్ప కస్సు బుస్సు పవర్ లేదని, దానివల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఉనగోరే ప్రయోజనం సైతం ఏమీ లేదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది అన్నది అపవాదు. కమిషన్ లో రాజకీయ ముఖాలకు చోటు దక్కడంతో దాని స్ఫూర్తి ప్రశ్నార్థకంలో పడిందనేది విమర్శ. ఇక భారీ పటాటోపంతో ఉనికిలోకి వచ్చిన నిన్నటిదాకా దాని కార్యాచరణే మొదలు కాలేదు. కాగా ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించి అధ్యయనం చేయడానికి విద్యా కమిషన్ 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందంటూ తాజాగా ఒక షెడ్యూల్ మాత్రం విడుదలైంది. అయితే కమిషన్ కు ప్రభుత్వం అప్పచెప్పిన టాస్క్ కు పేరెంట్స్ అంచనాలకు పొంతన కుదరటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా కమిషన్ ఒక కోరలు పీకిన పాము మాత్రమే అని, దానివల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. రెండేళ్ల కాలపరిమితితో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి చైర్పర్సన్ గా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డిలు సభ్యులుగా తెలంగాణ విద్యా కమిషన్ ను 3 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీళ్లలో ప్రొఫెసర్ పిఎల్వి తప్ప మిగిలిన ఇద్దరికి విద్యారంగంతో ఏమాత్రం సంబంధం లేదు. వెంకటేష్, జ్యోత్స్న ఇద్దరు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. అందుకే ప్రముఖ విద్యావేత్తలు, ఆ రంగంలోని నిపుణులు తెలంగాణ విద్యా కమిషన్ ను ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా అభివర్ణిస్తున్నారు. కాగా విద్యా కమిషన్ కు అనుబంధంగా ప్రొఫెసర్ హరగోపాల్, యూనిసెఫ్ ప్రతినిధి శేషగిరిరావు, మరో 3 ప్రొఫెసర్లు, ఇతర విద్యారంగ నిపుణులతో కలిసి 6 ఉందండులతో ఒక సలహా మండలిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఈ అడ్వైజరీ కమిటీ కర్తవ్యం ఏమిటి అన్న స్పష్టత మాత్రం ఇవ్వలేదు. దీంతో కమిటీలో కొనసాగడానికి ప్రొఫెసర్ హరగోపాల్ కరాఖండిగా తిరస్కరించారు. రాజకీయ నాయకులతో కూడుకున్న విద్యా కమిషన్ కు సలహాలు ఇవ్వమని పాలకులకు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే విద్యా కమిషన్ గాని, దానికి అనుబంధంగా ఏర్పడ్డ సలహా మండలి గాని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం రోడ్ మ్యాప్ ఇవ్వటం, సమగ్ర విద్యా విధాన రూపకల్పన, ప్రీ ప్రైమరీ విద్య నుంచి ఉన్నత విద్య వరకు సూచనలు, సలహాలు ఇవ్వటం, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం ప్రాథమిక విద్యలో పలు పబ్లికేషన్లు, పరిశోధనల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంపొందించేందుకు సిఫార్సులు చేయడం రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి నేతృత్వంలో ఏర్పాటైన విద్యా కమిషన్ ప్రధాన విధులు. ఇదిలా ఉంటే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆకాంక్షలకు భిన్నంగా విద్యా కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం కృషి చేస్తుందా? బడా కార్పొరేట్స్ ను కంట్రోల్ చేసి ఫీజులను రెగ్యులేట్ చేయడం ద్వారా వాటి దోపిడీని విద్యా కమిషన్ అరికడుతుందా అన్న ప్రశ్నలను తల్లిదండ్రులు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు కమిషన్ కు ఆ అధికారాలు లేవన్న విషయం వాళ్లలో నైరాశ్యాన్ని నింపుతోంది. పైగా విద్యా కమిషన్ ఖర్చుల కోసం ఎవరైనా ఫండింగ్ చేయొచ్చంటూ పేర్కొన్న నిబంధనల పిల్లల తల్లిదండ్రులను మరింత కలవరపెడుతోంది. ఒకవేళ ప్రైవేటు విద్యా సంస్థలు కమిషన్ కు నిధులు సమకూరిస్తే ఇక వాటిపై చర్యలకు ఆస్కారం ఎక్కడుంటుంది అనేది వాళ్ళ శంక. ఎలాంటి పవర్ లేని విద్యా కమిషన్ కేవలం సలహాలిచ్చే బాడీ మాత్రమే అని, అది కోరలు పీకేసిన పాము కంటే ఎక్కువేం కాదనేది పేరెంట్స్ ఒపీనియన్. రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, వెంకటేష్, జ్యోత్స్నల పర్యటన గురువారం ప్రారంభమైంది.
డిసెంబర్ 7 వరకు దాదాపు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించనున్నారు. తెలంగాణ విద్యా కమిషన్ బృందానికి అవసరమైన లాజిస్టిక్స్, ఇతర సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. కాగా ఈ ప్రయాస అంత వృధా ఖర్చు ప్లస్ ఆర్థిక భారం మాత్రమే అని ఈ టూల్లో ఇదమిద్దంగా తేలేది ఏమీ లేదన్నది నిపుణుల ఒపీనియన్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు టెన్షన్ తెప్పిస్తున్నాయా? సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడం కాంగ్రెస్ కు సవాల్గా మారిందా? అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మాట తప్పడంపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారా? నిరుద్యోగులను కూల్ చేసేదెలా? పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచేదెలా? ప్రస్తుతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందున్న టాస్క్ ఇదే. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. పీసీసీ అధ్యక్షుడైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ తొలి ఎన్నిక కావటం, అందులోనూ కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కావడంతో ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలన్న పట్టుదలతో మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవన్న చర్చ పార్టీలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మరోసారి పోటీ చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసినా ఆయన పోటీ చేసేందుకు సుముఖంగా లేనని పార్టీకి తెగేసి చెప్పారు. దీంతో గెలుపు సంగతి అటుంచితే అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ కు కత్తి మీద సాములా తయారైంది. జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలోని మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహలకు ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను అప్పగించారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్ లో 4 జిల్లాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, మంత్రులతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సన్నాహక సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అయితే పోటీ చేసేందుకు నేతలు ఎవరు ముందుకు రాకపోవడం నేతలను షాక్ కు గురిచేసింది. నిరుద్యోగ యువత, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత రావటమే పోటీకి అభ్యర్థులు దొరకపోవడానికి ప్రధాన కారణమన్న చర్చ కూడా జరిగింది. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాటను కాంగ్రెస్ నెరవేర్చలేదు. దీనికి తోడు జీవో 29ని తీసుకురావడంతో గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకి అండగా ఉంటామని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సర్కార్పై గుర్రుగా ఉన్నారు. సమయం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించే పరిస్థితి లేకపోవటం ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని టెన్షన్ కు గురి చేస్తుంది. నిరుద్యోగులతో పాటు ఉద్యోగ వర్గాలు కూడా కాంగ్రెస్ సర్కార్పై సంతృప్తిగా లేకపోవటం ఇప్పుడు అధికార పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవైపు ఓటర్ నమోదుపై కాంగ్రెస్ దృష్టి సారించాలని భావిస్తున్నా క్షేత్రస్థాయిలో గ్రాడ్యుయేట్ వర్గాలేవి అధికార పార్టీ పట్ల పాజిటివ్ గా లేకపోవటం పార్టీని కలవరపెడుతుంది. మరి సిట్టింగ్ సీటును గెలుచుకోవడం మాట అటుంచితే గౌరవప్రదమైన ఓటైనా దక్కుతుందా లేదా అన్న టెన్షన్ అధికార పార్టీ నేతలను వెంటాడుతోంది. You will get updates. Keep watching T News.